ఏలూరు జిల్లాలో ఇప్పటికే 50,000 ఎకరాలకు ఆర్గానిక్ వ్యవసాయం విస్తరించిందని 1,00,000 ఎకరాలు టార్గెట్ గా దృష్టి పెట్టామని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బాలిన వెంకటేష్ తెలిపారు. రైతులకు ఆర్గానిక్ సాగు గురించి చెప్పే ముందు స్వయంగా చేసి నిరూపించాలనే ఉద్దేశంతో తాను సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి హానికర రసాయనాలు, ఎరువులు, పురుగుల మందులు లేకుండా ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి స్వచ్ఛమైన సాగు చేస్తున్నామని చెప్పారు. కొబ్బరి, కోకో తోటలకు తోడు ఉద్యాన పంటల సాగుతో అదనపు ఆదాయం ఎలా పొందవచ్చో నిరూపిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రకృతి వ్యవసాయం బాట పడుతున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే చెప్పే ముందు ఆచరించాలి అనేది కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఈ తరుణంలోనే ఏలూరు జిల్లాలో అటు ఆ వ్యవసాయ శాఖ అధికారులు కూడా కేవలం రైతులకు చెప్పడం, వారితో ఆర్గానిక్ వ్యవసాయం చేయడమే కాదు, తాము చేస్తామంటూ కూడా చేసి నిరూపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వేగివాడలో వ్యవసాయ శాఖలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసినటువంటి వెంకటేష్ ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయన ప్రత్యేకించి ఆర్గానిక్ వ్యవసాయాన్ని తనకు ఉన్నటువంటి 5.5 ఎకరాల వ్యవసాయ భూమిలో కూడా చేస్తూ ప్రస్తుతం రైతులందరికీ కూడా ఒక మార్గదర్శకాన్ని ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేష్ గారు చెప్పండి, ఏంటి మీరు ఒక అధికారిగా ఉన్నారు వ్యవసాయ శాఖలో, మరి వైపు ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేస్తున్నారు, ఎలా జరుగుతుంది ముందుకి, రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతి రైతుకి కూడా ప్రకృతి వ్యవసాయం ఒకటే సొల్యూషన్ అన్ని సమస్యలకు కూడా. ఇందులో భాగంగా నేను గత 1.5 ఇయర్ క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయం నాకున్న 5.5 ఎకరాల్లో చేయడం జరుగుతుంది. ముందుగా నేను నా కౌలు రైతు దగ్గర నుంచి పొలం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఈ పొలం చాలా దీనావస్థలో ఉండేది. దాన్ని చూసి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రకృతి వ్యవసాయంలో చేద్దామన్న ఉద్దేశంతో తీసుకుని మొదటగా టైప్ 2 ఘనజీవామృతం చేసి మొత్తం అంతా వేయడం జరిగింది. తర్వాత ఒక్క మొక్కలు కూడా ఇందులో ఇంటర్ క్రాపింగ్గా తీసుకోవడం జరిగింది. అలాగే అరటి కూడా బార్డర్ క్రాప్ కింద చుట్టూ 1000 అరటి మొక్కలు కూడా వేయడం జరిగింది. దీంట్లో 6,000 లీటర్ల ద్రవజీవామృతం పారించడానికి అనుకూలంగా లేబర్ ఖర్చు ఇది లేకుండా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో 6,000 లీటర్ల ట్యాంకు నిర్మించడం జరిగింది. వైపు అంటే వేనీళ్ళకు చన్నీళ్ళు తోడనట్టు ప్రధాన పంటలతో పాటు మీరు ఉద్యాన పంటలు కూడా వేస్తున్నారు, మంచి ఆదాయం వస్తుంది. ఏంటి మరి మీరు ఒక వైపు వ్యవసాయ అధికారిగా కూడా ఉన్నారు, మరి జిల్లాలో ఈ ఆర్గానిక్ ఏమన్నా ఈ గతానికి ఇప్పటికైనా పెరిగిందా? వ్యవసాయ భూములు ఎంతవరకు పెరిగాయి అనుకోవచ్చు? రైతులు ఏ విధంగా ముందుకు వస్తున్నారు? ప్రభుత్వం ప్రజెంట్ చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపుకి చాలా ప్రోత్సహిస్తుంది మన రైతాంగం అందరినీ కూడా. ప్రధానంగా ఈ కలుపు మందులు విపరీతంగా వాడడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకి గురవుతున్నాం మనందరం కూడా. హాస్పిటల్కి కూడా పెట్టే అంత ఖర్చు దేనికి పెట్టమేమో మనం. నేను కూడా నేను సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అయ్యి ఉండేవాడిని. 1.5 ఇయర్ క్రితం వరకు కూడా చాలా గ్యాస్ట్రిక్ సఫర్ అయ్యేవాడిని. ఈ ఆహారం తీసుకున్నా కానీ అలసటగా ఉండేది, నీరసంగా ఉండేది. నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూజు బటాలియా దేశవాళీ వెరైటీ తీసుకుంటున్నాను. వెజిటబుల్స్ కూడా మ్యాక్సిమం నా ఫీల్డ్ నుంచి ఉంటే నా ఫీల్డ్లో అయ్యే వాడుకుంటున్నాను. లేదంటే మా ఏటీఎంస్ మా క్యాటర్ దగ్గర నుంచి కానీ రైతుల దగ్గర నుంచి కానీ ఎవరైతే ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. S2S అంటే కంప్లీట్ జీరో పెస్టిసైడ్స్, జీరో ఫెర్టిలైజర్స్ చేస్తున్న ఎక్స్టెంట్ వచ్చేసి 6,800 ఎకరాల వరకు ఉంది. అలాగే పార్షియల్గా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పార్షియల్గా చేస్తున్న రైతాంగం 52,000 ఎకరాల వరకు ఉంది. ప్రభుత్వం అలాగే మా గౌరవ ఈవీసీ గారు విజయ్ కుమార్ గారు మాకు 1,00,000 ఎకరాల వరకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అటువైపుగా వెళ్ళడానికి పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడానికి మేము అలాగే మా కేడర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి ప్రచారంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది చూసినాం కదండి, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏది తిన్నా కూడా అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో అటువంటి అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలంటే కూడా ప్రజలు ప్రకృతి వ్యవసాయం బాట పట్టాల్సిన పరిస్థితి. రైతులు వాటిని ప్రోత్సహించి కేవలం ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తినే విధంగా కూడా ప్రజలు కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 50,000 ఎకరాల వరకు కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం పెరిగింది. 1,00,000 ఎకరాలు టార్గెట్ గా తాము పనిచేస్తున్నాం. అందుకు నిదర్శనంగా ఆదర్శంగా ఉండేందుకే తాము కూడా వ్యవసాయం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, వేగివాడ గ్రామం నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లెలో